నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగులకు వయోవృద్ధులకు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రామ్నగర్లో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా కలిసి దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. వాహనాలు నడిపేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ఏఎంవిఐ వెంకటస్వామి, ఆర్డీఓ వినోద్ కుమార్లు సూచనలు. వేల్పూర్ మండలంలోని ఐకేపీ కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 6 వికలాంగులకు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. 4 రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు, 2 బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్లు మొత్తం 6కి అందజేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఇంకా అనేక మంది అర్హులైన వికలాంగులు ఉన్నారని, వారందరికీ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు డ్యూటీ చీరలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని భీమ్గల్ ప్రాజెక్టులో 47 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వాహనాలు తీసుకున్న లబ్ధిదారులు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా జమున ఉపేందర్, వైస్ ఎంపీపీ సురేష్, జిల్లా ఆర్టీఓ మెంబర్ రాములు, సామ మహిపాల్, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ కమలాకర్, ఐసీడీఎస్ సిడిపిఓ భీమ్గల్ సుధారాణి, ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి, బీఆర్బీ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్లు నీరజ, గంగహంస, బాల్కొండ నియోజకవర్గ డిజేబుల్ వింగ్ కిరణ్, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందినటువంటి 6 వికలాంగులకు 3 మోటరైజ్డ్ వెహికల్స్, 2 వీలర్స్, 3 బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వ వికలాంగుల కార్పొరేషన్ తరఫున వారి సహాయంతో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వికలాంగులు ఎవరైతే వెహికల్స్ పొందినారో వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా చాలామంది ఉన్నారు, వారికి కూడా వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఎక్కడెక్కడైతే వికలాంగులు ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే పనిలోకి వెళ్ళే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ మోటరైజ్డ్ బైక్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇంకా ఎక్కువగా ఇంకా తీసుకువచ్చి మిగతా వారికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళకి మరి రెగ్యులర్గా ప్రభుత్వం నుంచి ఏదైతే యూనిఫామ్స్ వస్తున్నాయో ఆ యూనిఫామ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నా చేతుల మీదుగా నాకు చాలా సంతోషం. వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా సెంటర్స్ అన్నీ కూడా 47 మినీ సెంటర్స్ అప్గ్రేడ్ అయిపోయినాయి. ఇవాళ ఆయాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ నుంచి మెయిన్ టీచర్స్కి అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. 47 సెంటర్స్లలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం సాయంత్రం దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగమోహన్ చక్రు, కార్యదర్శి రమేష్, కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. మీకు ఈ నియోజకవర్గానికి ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని కావచ్చు, కావచ్చు, రకరకాల వసతులు కావచ్చు, తీర్చే బాధ్యత నాది. కాబట్టి ధర్మం గురించి ఉన్న మేము ధర్మాన్ని కాపాడుకోవాలనుకున్న రాజకీయ పార్టీ మాది. ఆ ధర్మాన్ని చూసి గెలిపించిన వాళ్ళు మీరు ప్రత్యేకంగా గురించి ప్రతి గుడి కూడా దివ్య భవ్య నిర్మించే బాధ్యత. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్టులు తప్పనిసరిగా ధరించాలని ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, ఎంఈఐ వెంకటస్వామిలు సూచించారు.
ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆర్డీఓ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ విధిగా ధరించాలని అన్నారు. అనంతరం ఎంఈఐ కార్యాలయంలో ఎంవీఐ వెంకటరత్నం డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించాలని, అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించనట్లయితే చర్యలు తప్పవని తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఐ కార్యాలయ సిబ్బంది, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, వాహనదారులు తదితరులు ఉన్నారు. భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తాను. రోడ్డు భద్రతా సూత్రాలను తప్పకుండా పాటిస్తాను. కాబట్టి ఖచ్చితంగా కారు నడిపిస్తున్నామంటే ఫస్ట్ పోవాల్సింది సీట్ బెల్ట్లో పోవాలి, చెయ్యి తర్వాత ఇంజన్ ఆన్ చేయండి. బండి ఎక్కుతున్నామంటే హెల్మెట్ పెట్టుకొని బండి ఎక్కాలి. నేను చెప్పడం వరకు నేను చెప్తాను, కానీ మీరు పాటించాలి. మనం మారితేనే సిస్టమ్ మారు. ఒకటే గుర్తుపెట్టుకొని ఈ విషయంలోనే కానీ ఏ విషయంలోనైనా మనం మార్పు రావాలి కాదు. మనం మారితే మార్పు వస్తుంది. మనం అంటుంటాం వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అది చేస్తున్నాడు, వీడి మనం ఏం చేస్తున్నాం? అందరి దగ్గర తప్పులు ఉంటాయి. అందరూ 100% అనేది ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. కానీ చిన్నవి మనం మార్చుకుంటే కొంత మార్పు వస్తుంది. మార్పు అనేది ఒకటేసారి రాదు, కొంచెం మార్పు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కేరళలో 1 సంవత్సరంలో రాలేదు కదా, దానికి టైం పట్టింది. అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతాయి, కావాలి కాదు, కానీ తక్కువ, చనిపోయే రేటు తక్కువ. జయంతులే తప్ప వర్ధంతులు ఎరగని గొప్ప యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లిలో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి అనిల్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతిని కేంద్ర ప్రభుత్వం శౌర్య దివాస్గా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశ మొట్టమొదటిసారి ప్రధానిగా 1943లో అండమాన్ నికోబార్లను స్వాధీనం చేసుకుని భారతీయ జాతీయ పతాకాన్ని ఎగరవేయటం జరిగిందని అన్నారు. నేతాజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శులు యుగంధర్, ప్రశాంత్, గోవింద్పేట్ సొసైటీ వైస్ చైర్మన్ రాజు, బీజేవైఎం పట్టణ కార్యదర్శి సాయి, విజయ్ సాగర్, భూమేష్, చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 127వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మాడిపల్లిలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. యువతరానికి వారు ఆ కాలంలో నేను రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశాన్ని స్వతంత్రం ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేడు ఈ దేశంలో ఉన్నటువంటి యువత పెడుదారి పట్టకుండా అందరం కూడా ఆరోగ్యవంతమైనటువంటి భారత్ ను రూపొందించుకోవాలనే లక్ష్యంతో సుభాష్ చంద్రబోస్ యొక్క ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు యువతను ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క సృజనాత్మకతను బయటికి తీసుకొని ఎవరో ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తాయి, ఉద్యోగాలు చేయాలనే లక్ష్యంతో కాకుండా యువకులే ఉద్యోగాలను కల్పించుకొని ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థితికి చేరుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి శివాజీ చౌక్ వరకు శ్రీరాముడి విగ్రహ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాజీ చౌక్ మీదుగా శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు, బీజేపీ నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని, దానికి నిదర్శనమే అయోధ్య రామ మందిర నిర్మాణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సంఘం మహిళలు, నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరాన్ని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కార్యదర్శి దేవేందర్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. దంత వైద్య నిపుణులు డాక్టర్ అనిల్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరేష్, ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ చైతన్యలు విద్యార్థులను పరిశీలించి తగిన సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల కోశాధికారి గంగాధర్, కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ నేటి యువతకు సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై దృష్టి సారిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసయ్య, డైరెక్టర్ అల్జాపూర్ వీరేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో సోమవారం సాయంత్రం శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకొని శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో యావత్ భారతదేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేటి తరానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించడం జరిగిందని, ఆయన సేవలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరెడ్డి, మున్పల్లి సాయిరెడ్డి, శ్రీనివాస్, రమేష్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, జీవన్, మారుతిరెడ్డి, వెంకటేష్, రవీందర్ రెడ్డి, భూపేందర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ చేయూతగా నిలిచింది. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే 60 మంది విద్యార్థులకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ, ఎంకే నరేందర్లు సుమారు 15,000 రూపాయల విలువ గల స్కూల్ షూస్ను విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోపీకృష్ణ మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో సేవ చేయడంలో తామెప్పుడూ ఎల్లవేళలా ముందుంటామని అన్నారు. అలాగే విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరేందర్, కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రవీణ్ పవర్, ఆనంద్, శశిధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇంకా ఇదే విధంగా కొనసాగుతూ జిల్లాలోని ఈ ఆలూరు ఉన్నత పాఠశాలని ఒక ఉన్నతమైన స్థానం నిలపాలని చెప్పేసి మా కోరిక సార్. అదేవిధంగా మీరు కొనసాగండి. ఇదే కాకుండా ఏ విషయం ఉన్నా కానీ మాకు కాల్ చేయండి. 1-2 సార్లు కాల్ చేస్తే మాటలు కాదు చేతుల రూపంలో చేయాలి. ఒక 1 అవర్ మనము ఎన్నో స్పీచ్ ఇస్తారు. ఒక 10 రూపాయల పుస్తకం కూడా కొనిచ్చేందుకు వెనుకడుగు వేసే రకం వ్యక్తులు కూడా ఉంటారు. సో అలా కాదు, మనము గొప్ప స్థాయిలో ఉండి గొప్ప మాటలతో పాటు చేతలు చేస్తే మన సమాజంలో విద్యార్థి దశ నుంచి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ముందుగా అభివృద్ధి చెంది మన దేశ భవిష్యత్తు తోడ్పడతాయని. మేము ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నాం. మాకు ఎన్ని ఫీజులు వచ్చినా కూడా, గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళకి సాలరీ వచ్చినా కూడా మీరు ఒక గోల్డ్ మెడల్ తెచ్చినప్పుడు కలిగే ఆనందం అక్కడ ఉండదు. సో మీరు ఒక గోల్డ్ మెడల్ తెస్తే, ఒక దాంట్లో గెలిస్తే, లేకుంటే 10/10 GPA వస్తేనో, లేకుంటే బయట అసలు మీ స్టూడెంట్స్ ఎంత బాగున్నారు అంటేనో అదే ఎనలేనటువంటి ఆనందాన్ని, అనుభూతిని ఇస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ సభాముఖంగా చెప్పాల్సినది ఏంటంటే మనము అంటే జీవితంలో ఒక టార్గెట్, ఒక గోల్ను పెట్టుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనొచ్చని. కళలు అంటే మనకు ఏదో కాశ్మీర్లో పాడే జీవ పాట కళలు కనడం కాదు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని సాయంత్రం శ్రీరాముడి పల్లకీ సేవను నిర్వహించారు. హౌసింగ్ బోర్డు ప్రధాన కాలనీలో ప్రధాన వీధుల గుండా పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. మహిళలు మంగళహారతులతో పల్లకీ సేవకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మోహన్ దాస్, పుష్పాకర్ రావులు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమని, భారతీయుల కళ అయోధ్య మందిర నిర్మాణంతో సాకారమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. దేశంలోని హిందువులందరూ కూడా గర్వించదగ్గ రోజు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని హౌసింగ్ బోర్డు కాలనీలో గల అందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి దేశం కోసం ఎందరో ఈ రామాలయ నిర్మాణం కోసం ఎందరో తమ త్యాగాలు చేశారు. కాబట్టి హిందువులందరూ ఐక్యంగా ఉండి మన దేశాన్ని కాకుండా ప్రపంచ దేశంలో నంబర్ 1గా నిలుపుతారు. దీపాలంకరణ చేసి హిందూ మనోభావాలని ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాలుగా దెబ్బతీసిందో వాటిని ఐక్యంగా భక్తితో చాటి చెప్తూ ప్రతి ఇంటి పైన శ్రీరాముల వారి జెండాను ఎగరవేస్తూ ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలని పల్లకి సేవలని నిర్వహిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తాను అని తనకున్న అన్ని పదవులను బిరుదులను త్యాజించి దేశ స్వాతంత్రమే పరమావధిగా ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారిపై సాయుధ దళాల పోరాటం చేసిన మహోన్నత వీరుడు సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. ఆ రోజుల్లో దేశ నాయకులు నా కులం, నా మతం, నా జాతి అని కాకుండా నా దేశం, నా ప్రజలు అని పోరాడటం వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు బాలగంగాధర్, అహ్మద్ ఖాన్, ఎంపీటీసీ బజరంగ్, వార్డు మెంబర్లు దాబా గంగాధర్, గంధం సాయిలు, రఫీఖాన్, దర్వాడి అశోక్, ఉమ్మడ అశోక్, ఎడ్డిగారి నరేష్, ఖలీల్, డిష్ గంగాధర్, శేఖర్, సాగర్, సురేష్ తదితరులు ఉన్నారు. రోజు కూడా ఉన్న నాయకులు కానీ స్వాతంత్ర సమరయోధులు కానీ నా కులం, నా జాతి, నా మతం వంటి పోరాటం చేస్తే ఈ రోజు కూడా మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. కాబట్టి దేశంలోని యువత కానీ దేశంలోని ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ దేశం యొక్క ఔన్నత్యం, ఈ దేశం యొక్క చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరు దేశం కోసం, భారత జాతి కోసం కష్టపడాలా అని చెప్పేసి తెలియజేస్తూ సుభాష్ చంద్రబోస్ గారికి మరొకసారి ఆయనని స్మరించుకుంటూ బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. బాల్కొండ మండలంలోని బాల్కొండ, మెండోరా మండలాలలోని ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ నాయకుల ఇంటి వద్దకు వెళ్లి పలువురు నేతలను పరామర్శించి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రశాంత్ రెడ్డి పరామర్శించి వారితో మాట్లాడారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ నేతలకు అన్ని విధాలా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ప్రశాంత్ రెడ్డి వెంట ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులకు, వయోవృద్ధులకు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రామ్నగర్లో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా కలిసి దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. వాహనాలు నడిపేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ఏఎంవీఐ వెంకటస్వామి, ఆర్డీఓ వినోద్ కుమార్లు సూచనలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.